ఓం శక్తి మోములండి. ఓం శక్తి మోము. కమాలమైన సరుగులు మాట్లాడండి. చాలామంది మా కమానీల ఫ్రెండ్స్ మనసుతో నాతో మాట్లాడుతుంటూ ఉంటారండి. మనసుతో మాట్లాడుతూ అది ఎలాంటి మాటలండి, ఎలాంటి సంఘర్షణ అది. ఆ సంఘర్షణలో కమాల్ సంఘర్షణ. గురుమూర్తి గారు, మీరు ఒడిశా పూరి జగన్నాథ్ పుణ్యక్షేత్రంలో పుట్టినవారు కదా, మీరు తెలుగు మాట్లాడుతున్నారు అంటే మీరు ఒడిశా పూరిలో పుట్టినంటే మీరు ఒరియా వాళ్ళు కదా ఏంటి. మా అమ్మ నాన్న తెలుగువారండి. మా నాన్న ఊరు అక్కుపల్లి గ్రామము, అంటే శ్రీకాకుళం పలాస కాశీబొగ అక్కుపల్లి గ్రామం. మా అమ్మ ఊరు శ్రీకాకుళం పలాస అక్కుపల్లి, అక్కడ బైపల్లి, పల్లిసారద, వజ్రకొత్తూరు మండలం అండి. డోకులపాడు అక్కడ మధ్య కూడా ఉంది. మా మేనత్తరు ఊరు. అక్కడికి వెళ్తే నువ్వుల రేవు ఆ లోపలికి వెళ్తే ఉగ్గుంపేట పక్కన మంచినీళ్ళపేట మా అమ్మగారు తెలుసువారండి. అంటే మేము పుట్టకముందు ఒడిశా పూరి జగన్నాథ్ వెళ్ళిపోయినట్టు కట్టక వ్యాపారం చేసేవాళ్ళం. అవునండి, కట్టక వ్యాపారం చేస్తూ అంటే పూరి నుండి కట్టక చేపలు తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఎస్, అది కట్టక వ్యాపారం చేస్తూ మా పూరిలోనే స్పెండ్ అయిపోయామండి. ఆ తర్వాత మా అన్నయ్యతో, పెద్ద అన్నయ్యతో, మా చిన్న తమ్ముడు తారకేశ్వర వరకు మనం అందరం 5 అన్నదమ్ములము, 3 అక్క చెల్లెలు, అంటే ఒక అక్క 2 చెల్లెలు, అందరం అక్కడే మేము జన్మించాము. కాకపోతే మేము తెలుగు భాషను మేము మర్చిపోలేదండి. మా మాతృభాష అనేది. మేము ఒడిశాలో జన్మించిన మా మాతృభాష. మేము మోక్స్ ఖాందాన్ వాళ్ళం. ఈ ప్రపంచంలో చాలా మోసాలు ఉన్నారు. మా ఊర్లో కూడా వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని వాళ్ళు మోసం చేశారు, కానీ మేము ఆ మోసాలకు మోసం చేయలేదండి. నెవర్. అది ఎలా అంటే, మా నాన్నగారు ఒకప్పుడు డ్రింకింగ్ సారాగిరి తాగేవాడు కాదండి. అతనికి దించేవాళ్ళని కొందరు స్నేహితులు సారా తాగి పెట్టేసి ఏంటి డ్రింక్ చేశారు.